అసలు ఆటలన్నీ మరుగున పడిపోయాయి. ఒక విండీ కల్చర్. అందుకని అసలు పూర్వం ఏదో దాక్కునే ఆటని వాడు వెనక్కి తిరిగి 1 2 3 4 5 6 7 8 100 అంకెలు లెక్కెట్టేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డ అనేవాడు. అనేటప్పటికి వాళ్ళందరూ దాక్కునేవారు. వీడు అక్కడి నుంచి జాగ్రత్తగా వెతుకుతూ వచ్చేవాడు. అందులో సునిశ్చిత పరిశీలనా శక్తి, ఎవడు ఎక్కడ దాక్కున్నాడో గభాలను వచ్చి ఎవడు వీపి మీద కొట్టేస్తాడో, కొట్టేస్తే వీడు మళ్ళీ దొంగెట్టాలి. అందుకని చాలా అలర్ట్గా ఉండి వెతకడం, ఇవన్నీ అలవాటు అవుతుండేవి. ఒక ధ్యానము, ఇంతమంది మధ్యలో తిరుగుతున్నా ఎక్కడ ఎవడున్నాడో అని కదలికని కనిపెట్టగలిగినటువంటి ధ్యానశక్తి పెంపొందుతుండేది పిల్లల్లో. అటువంటి ఆటలు ఉండేవి పూర్వం. ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుండేది ఆ పరిగెత్తడం వల్ల. ఇందులో ఎవడో పరిగెత్తుకొచ్చి వీపు మీద కొట్టేసి అవుట్ అని అరుస్తాడు. ఆ అవుట్ అని అరవడంలో రోజు 10 మాటలు అరిచాడు అనుకోండి, కంఠనాళాలు కరెంటు పోయినా సరే 2000 మందికి ఉపన్యాసం చెప్పగలిగిన కంఠం ఉండేది. పిల్లలు ఆడుకోవడానికి ఓ పార్క్ ఏదో ప్లే గ్రౌండ్ ఏది, ఓ సందు ఉందనుకోండి, 3 పుల్లలు, ఓ పుల్ల, ఓ బ్యాటు, ఓ బాలు. మా కారుకు తగులుతాయి, మా అద్దాలకు తగులుతాయని కంప్లైంట్. ఓ దొంగాట ఆడుకున్నట్టు ఆడుకోవడం.